జిమ్ చేసే వారిలో టెస్టోస్టిరాన్ అనేది టెస్టోస్టిరాన్ తీసుకోవడం మంచిదేనా అని చెప్పేసి ఈ వీడియో ద్వారా మనం డిస్కస్ చేద్దాము. మొదటిగా టెస్టోస్టిరాన్ అంటే ఏంటి? టెస్టోస్టిరాన్ అనేది ఒక స్టెరాయిడ్ హార్మోన్. ఇది మన బాడీ అనేది న్యాచురల్‌గానే మేల్స్‌లో తయారయ్యే హార్మోన్ అన్నట్టు. సో, మొదటగా అసలు ఆ టెస్టోస్టిరాన్ ఎలా తయారవుతుందంటే, మన పిట్యూటరీ గ్లాండ్ ఉంటుంది. ఆ పిట్యూటరీ గ్లాండ్‌లో ఎఫ్ఎస్‌హెచ్, ఎల్‌హెచ్ మరియు ప్రొలాక్టిన్ అనే హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతూ ఉంటాయి అన్నట్టు. ఈ ఎఫ్ఎస్‌హెచ్, ఎల్‌హెచ్ అనేది మన బ్లడ్ ద్వారా టెస్టిస్‌లోకి వెళ్ళి టెస్టోస్టిరాన్‌ని తయారు చేస్తుంది. సో, ఎందుకంటే టెస్టోస్టిరాన్ మన టెస్టిస్‌లోనే ఎందుకు తయారవుతుందంటే, సో, ఆండ్రోజన్ రిసెప్టర్స్ ఏవైతే ఉంటాయో, సో, ఈ టెస్టిస్‌లోనే ఎక్కువగా ఉంటాయి కాబట్టి, సో, ఈ టెస్టోస్టిరాన్ అనేది మనకి ఇక్కడే జరుగుతుంది. సో, ఎఫ్ఎస్‌హెచ్ ఏం చేస్తుంది? మన టెస్టిస్‌లో ఉన్న ఆండ్రోజన్ రిసెప్టర్స్ ఏవైతే ఉంటుందో సెరిటోలి సెల్స్, ఆ సెరిటోలి సెల్స్‌లో ఈ స్పెర్మ్ అనేది తయారవుతుంది. సో, లైడింగ్ సెల్స్ ఏవైతే ఉంటాయో, సో, ఎల్‌హెచ్ ఏదైనా ఇది లుటెనైజింగ్ హార్మోన్ అంటారు. ఈ లుటెనైజింగ్ హార్మోన్ మన టెస్టిస్‌లో ఉన్న సెల్స్ ఉంటాయి. ఈ లైడింగ్ సెల్స్ అనేవి ఆండ్రోజన్ రిసెప్టర్స్ అంటారు. సో, దీంతో బైండ్ అవ్వడం వల్ల ఈ టెస్టోస్టిరాన్‌ని తయారు చేస్తుందన్నమాట. లైడింగ్ సెల్స్ ఏం చేస్తాయి? టెస్టోస్టిరాన్ తయారు చేస్తాయి. ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఏం చేస్తుందంటే సెరిటోలి సెల్స్‌తో కంబైన్ అయ్యి స్పెర్మ్ కౌంట్‌ని తయారు చేస్తుంది. సో, ఎప్పుడైతే ఆర్టిఫిషియల్‌గా మనం టెస్టోస్టిరాన్‌ని మనం తీసుకున్నప్పుడు ఏం జరుగుతుందంటే, సో, మన బాడీలో సిగ్నలింగ్ సిస్టమ్ ఉంటుంది. సో, ఆ సిగ్నలింగ్ సిస్టమ్ ఏం చేస్తుంది? దీంట్లో మనం ఎక్కువగా పనిచేసేది ఏంటి? హైపోథాలమస్. హైపోథాలమస్ ఏం చేస్తుంది? పిట్యూటరీ గ్లాండ్ ఏదైతే ఉంటుందో దానికి సిగ్నల్స్ అనేది పంపిస్తూ ఉంటుంది. ఏమని చెప్పేసి, సో, ఎనఫ్ టెస్టోస్టిరాన్ అనేది మన బ్లడ్‌లో ఉంది కాబట్టి, సో, ఎక్కువగా టెస్టోస్టిరాన్‌ని ప్రొడక్షన్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పేసి మనకి చూపిస్తుందన్నట్టు. ఓకే. సో, అది ఎవరికి జరుగుతుందంటే, ఎవరైతే ఎక్కువగా ఆర్టిఫిషియల్‌గా టెస్టోస్టిరాన్‌ని ఇంజెక్షన్స్ ద్వారా తీసుకుంటారో, సో, వాళ్ళకి ఇది జరుగుతూ ఉంటుందన్నమాట. సో, మనం బెటర్ ఏంటంటే, మనం టెస్టోస్టిరాన్ ఇంజెక్షన్స్ తీసుకొని ఎవరైతే బాడీ బిల్డర్స్ ఉంటారో, సో, వాళ్ళు ఒక ఆండ్రాలజిస్ట్‌ని కన్సల్ట్ అవ్వడం కానీ, లేకపోతే యూరాలజిస్ట్‌ని కన్సల్ట్ అయ్యి, వాళ్ళ పర్యవేక్షణలో వాళ్ళ బాడీ బిల్డింగ్ కోసం వాళ్ళు చేసే పనిని ఈ డాక్టర్ పర్యవేక్షణ తీసుకోవడం అనేది చాలా మంచిది. సో, నేను చెప్పేదేంటంటే, టెస్టోస్టిరాన్‌ని ఆర్టిఫిషియల్‌గా తీసుకోవడం కంటే కూడా న్యాచురల్‌గా కూడా మీరు బిల్డ్ చేసుకోవచ్చు. సో, న్యాచురల్‌గా మీరు ఎలా బిల్డ్ చేసుకోవచ్చు అనుకుంటే, మీ డైట్‌లో మీరు ఏదైతే ఉంటుందో, ఆ డైట్‌ని కూడా మీరు డైట్ మీద కాన్సంట్రేట్ చేయడం వల్ల, ఫిజికల్ యాక్టివిటీ మీద కాన్సంట్రేట్ చేయడం వల్ల కూడా మీరు ఈ టెస్టోస్టిరాన్‌ని మీరు తయారు చేసుకోవచ్చు. సో, డైట్ ద్వారా మనం ఎలా చేసుకోవచ్చు అంటే, మన డైట్‌లో మనం ఎక్కువగా మన బాడీకి రిక్వైర్మెంట్స్ ఏదైతే అవసరం ఉంటాయో, సో, మన బాడీకి కావాల్సిన ఫుడ్ ఏముంటుంది? సో, ఎక్కువగా మనం తీసుకోవాల్సింది న్యూట్రిషన్ డైట్ అన్నట్టు. సో, న్యూట్రిషన్ అనేది మనకు కరెక్ట్‌గా ఉంటే మన టెస్టోస్టిరాన్ ఆటోమేటిక్‌గా బైండ్ అవుతుంది. సో, దీంట్లో మైక్రో అండ్ మ్యాక్రో న్యూట్రియంట్స్ ఉంటాయి. సో, మైక్రో న్యూట్రియంట్స్‌లో ఏముంటాయి? సోడియం, పొటాషియం, మెగ్నీషియం, సెలీనియం, సో, ఏవైతే ఉన్నాయో, సో, దీన్ని మనం తీసుకోవడం ద్వారా ఈ మైక్రో న్యూట్రియంట్స్ అనేది మన బాడీలో ఎంత అవసరం ఒక డైలీ రిక్వైర్మెంట్ ఒక రోజుకి మనం ఎంతైతే అవసరం ఉంటుందో అంతవరకు తీసుకొని, దాంతో పాటుగా మ్యాక్రో న్యూట్రియంట్స్ ఉంటాయి. సో, మ్యాక్రో న్యూట్రియంట్స్‌లో కావాల్సిన ప్రోటీను, తర్వాత హెల్తీ ఫ్యాట్స్ మరియు కార్బ్స్ ఇవి తీసుకోవడం ద్వారా, దీంతో పాటుగా ఫిజికల్ యాక్టివిటీ మీద కాన్సంట్రేట్ చేయడం. సో, ఫిజికల్ యాక్టివిటీలో మీరు ఎలాంటి ఎక్సర్సైజ్ చేసినా కూడా మీకు టెస్టోస్టిరాన్ అనేది తయారవుతుంది.